ఇహమే కాకుండా ఆ పరమైన దాన్ని కూడా ఆవిడ ప్రసాదిస్తుంది. ఏదైతే అసలైనదో పరమ శ్రేయస్సును నీకు కలగచేస్తుందో, జీవ లక్షణాన్ని నుంచి బ్రహ్మ లక్షణాలు ఇస్తుంది. జీవ బ్రహ్మైక్యము ఆవిడ మాత్రమే, అంటే ఆరాధించే దైవం చేయగలరు. అంటే ఆవిడకి అసాధ్యం. నువ్వు ఆరాధించే ఏ దైవానికైనా వేదంలో చెప్పబడిన దైవాలు, మీరు ఎన్నుకున్న దైవాలు ఏవో కొత్త కొత్త దేవుళ్ళు కాదు. వేదంలో ఏవైతే ప్రతిపాదించబడ్డాయో, అయితే అది తెలుసుకోవడానికి కూడా కావాలనుకున్నప్పుడు మనం శంకరులు ఏ దేవతా స్తోత్రాలు చేశారో ఆ దేవతలను ఆరాధిస్తే చాలు. ఆ దేవతలని నీవు అన్య శరణము లేదు అన్నట్టుగా, అంటే మంచికి చెడుకి కూడా వారి ప్రసాదంగా భావించినప్పుడు ఆవిడ మీరు ఆరాధించే దైవం ఏదో అది మిమ్మల్ని ఆ పరమ శ్రేయస్సును పొందేటట్టుగా చేస్తుంది. దేనికి పొందాలో తెలుసు కాబట్టి అది పొందడానికే ఈ యొక్క మానవ జన్మను కూడా ప్రసాదించారు కాబట్టి అది చెయ్యాలి. అయితే ఇదంతా ఆవిడకి ఒక లీల. పరబ్రహ్మాన్ని ఎందుకు పుట్టించాలి, ఇవన్నీ అనవసరమైన ప్రశ్నలు. ఆవిడ పుట్టించి నీకు చెప్పింది, ఒరే నువ్వు ఇది చెయ్యరా అని. ఆనందాన్ని పొందుతావురా, పరమానందాన్ని పొందుతావు. నువ్వు నేను సమానం. ఈ సమానత్వం రావాలంటే నువ్వు ఇలా ఉండాలి. మనం పిల్లలకి చెప్తాం, నా అంత అయితే నువ్వు కూడా చేయగలుగుతావు, నా అంతగా ఫస్ట్, ఇలా రకరకాలుగా వాళ్ళని చెప్తూ ఉంటాం. అంటే వాళ్ళని ఎంకరేజ్ చేస్తాం. అప్పుడు నీకు బలం వస్తుంది, నాలాగా నువ్వు చేయగలవు, ఇలాంటివన్నీ ఏవో బాహ్యమేవు. అదే విధంగా అమ్మ కూడా చెప్తారు, నీవు నేను వేరు కాదురా, నీవు ఈ విధంగా ఉన్నట్టయితే మన ఇద్దరం సమానం అవుతాం. నేను ఎంత ఆనందంగా ఉంటున్నానో, అంటే నాకు ఎంత సమర్థత ఉందో నీకు కూడా వస్తుంది. ఇక్కడ సమర్థత వస్తుంది కాబట్టి మీరు ఏదో హాంఫర్ట్ అన్ని చేస్తారంటారు. ఆ స్థితి వచ్చాక ఎవరు చేయరు. ఎంత మేరకు చేయాలో అంత మేరకే చేస్తారు. అవతల వాళ్ళు ఏదో అనుకుంటున్నారనో, లేకపోతే కీర్తి ప్రతిష్టలు తగ్గిపోతాయనో, అలా ఏదంటే వాళ్ళు అంటే ఆ బ్రహ్మ యొక్క రాతలు అనండి, ఏదైనా అనండి, దానికి ఎగైనెస్ట్ గా చెయ్యరు. ఎప్పుడు చేస్తారు? ఆ సందర్భాల్లో, అవసరాల్లో, అంటే ఆ భక్తుడి యొక్క తనను ఆశ్రయించిన వారి యొక్క ఆ అన్లిమిటెడ్ భక్తి వారికి ఉన్నప్పుడు మాత్రమే వారి కర్మలో జోక్యం చేసుకుంటారు, గురువులైనా దైవాలైనా సరే. అనన్య భక్తి కలిగి, అందుకే అమ్మ కూడా తన భక్తులకి జ్ఞానదా, భక్తులకి అనగానే అర్థం అది. కేవలము ఓ పొద్దున అరగంట లేకపోతే ఓ స్తోత్రం చదివేయగానే భక్తులు అయిపోరండి. భక్తులు అనేవారు ఎలా ప్రవర్తించాలో కూడా చెప్తారు, ఎలా ఉండాలి, వారి యొక్క గుణగణాలు ఏమిటి, ఇవన్నీ కూడా ఉన్నాయి. కేవలము ఆ అమ్మ అంటే నాకు ఇష్టం అండి, నేను పడుకున్నా లేచిన ఆవిడనే తలుచుకుంటున్నాను అని అనటం కాదు. భక్తుడు అంటే ఆ అమ్మకి ఎప్పుడు కూడా, అంటే నువ్వు ఆరాధించే దైవం ఎప్పుడు కూడా చెడ్డ పేరు రాకుండా చేయాలి. లోకంలో చాలా సహజం, వాడు పెద్ద భక్తుడు అని చెప్పుకుంటాడండి, చేసేవన్నీ ఇవే, ఒక్క మంచి లక్షణం లేదు అని అంటారు. అన్నప్పుడు ఏమిటి ఉపయోగం అండి? కాబట్టి రావణాసురుడు కూడా పెద్ద భక్తుడే. అలా కాబట్టి భక్తుడు అనగానే కేవలం శ్రద్ధాభక్తులతో ఆ అమ్మని ఆరాధించినప్పుడు, కేవలం శ్రద్ధాభక్తులతో మాత్రమే ఆరాధించినప్పుడు మీ యొక్క గుణాలని ఆవిడ మారుస్తుంది. అనన్య శరణాగతి అన్నా, అనన్య భక్తి అన్నా కూడా అదే. కాబట్టి అప్పుడు ఆవిడ మీకు పరమ శ్రేయస్సును కలుగ చేసే అసలైన జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. అది పెద్ద కష్టమైంది కాదు. ఎలా అయితే శంకర్లు తన శిష్యులకు ప్రసాదించారో, అందరికీ కాదు, కొంతమందికి మాత్రమే. అయితే మనకు అందులో తెలిసింది తోటకాచార్యుడు. ఆ తోటకాచార్యుడికి ఎలా చూపుతోటి, స్పర్శతోటి ఇలా మనకుంటే జ్ఞానాన్ని ప్రసాదించారు అనుగ్రహంతో. కాబట్టి ఆ విధంగా జ్ఞానం అనేది అత్యంత సులభంగా పెట్టవచ్చు, అంటే పొందవచ్చు అని ఆ అమ్మ ఆ విధంగా అనుగ్రహిస్తుంది. జ్ఞానద, కాబట్టి అమ్మ యొక్క కృపా విశేషం అంటే ఆవిడ అనుగ్రహమే. జ్ఞాన విగ్రహ పరమేశ్వరి జ్ఞానమునే మూర్తిగా దాల్చి, కాబట్టి అమ్మ రూపం వేరు, ఈ జ్ఞానం వేరు ఇలా అనడానికి లేదు. పరబ్రహ్మం అంటేనే జ్ఞానం. ఆ జ్ఞానం మూర్తిగా వచ్చింది నువ్వు ఆరాధించి
సాధన చేయడానికి వీలుగా నీకు ఒకటి వచ్చింది, ఒక ఆలంబన కావాలి. ఒక ఆలంబన ఉంటే నీవు ఆ పైకి వెళ్ళాలంటే అంటారు కదా, ఒక క్లాస్ తర్వాత ఒక క్లాస్ చదవాలి. నీ తెలివితేటలు ఉంటే అప్పుడు ఏదో ఒక క్లాస్ విడిచిపెట్టి పరీక్షలు పెట్టి, అంటే ఒక ఆలంబన అంటే ఒక పరీక్ష లాగా అది పెడితే నువ్వు నెక్స్ట్ క్లాస్ కి ఎలిజిబిలిటీ ఉందని భాషల్లో చెప్తారు. నడవలేని వాళ్ళకి రైలింగ్, ఇలా కర్ణలు ఇలాంటివన్నీ ఉంటాయి. ఒక ఆలంబన, ఒక ఉన్నత స్థాయి పొందడానికి. అలాగే నీవు ఈ మానవ జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలి అంటే మొదటే ఆ జ్ఞానం అందరికీ లభించదు. అంటే ఆ పూర్వజన్మ అని అనవలసి వస్తుంది ఇక్కడ. ఆ పుణ్య విశేషం అంటే ఒక రమణ మహర్షి కానివ్వండి, పెరియవారు కానివ్వండి, ఇలా మహాత్ములు అని అక్కడ మనం ఆ మాట వాడవలసి వస్తుంది. ఎందుకంటే సామాన్య అర్థం కాదు కాబట్టి. అలా పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది ఇలాంటివన్నీ. ఏది ఏమైనా ఆ యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే మీకు తెలియబడిన తర్వాత ఆలంబనగా ఏ దేవతనైతే మీరు ఆరాధిస్తున్నారు నిస్సంశయంగా నిస్సంకోచంగా ఆ దేవత ఎందు అలాంటి శ్రద్ధాభక్తులు కలిగి ఉండాలి. కాబట్టి ఆ దేవతో దేవుడో ఎవరైతే వాళ్ళు గురువో వారు వేరు, జ్ఞానం వేరు కాదు, వేదం వేరు కాదు. వారు వేదము ఋషి ప్రోక్తము అన్నారంటే అర్థము ఇక్కడ ఋషులు దాన్ని గ్రహించారు, గ్రహించి శబ్ద రూపంలో గురు పరంపరగా అందించారు. అది తర్వాత అంటే ఈ కలికాలం అనేది తెలుసు కాబట్టి శబ్ద రూపం కాస్త అక్షర రూపం అయింది. ఇలా మనకి ఆ వేదంలోని కొన్ని భాగాలు చేశారు, అర్థమయ్యేటట్టుగా మనకి శాస్త్రం అని, పురాణాలని, తర్వాత ఈ యొక్క అద్వైతం గురించి ఇలా రకరకాలుగా కేవలం ఒక ఆలంబన నీ కోసం ఆ యొక్క దేవతా విగ్రహాలని నువ్వు అర్థం చేసుకుని ఏ విధంగా పట్టుకోవాలో తెలియాలి. ఎందుకంటే సామాన్యంగా క్షేత్రాలకు వెళ్ళినా ఊళ్ళకు వెళ్ళినా ఒక విగ్రహం దగ్గరికి వెళ్ళినప్పుడు నమస్కారం చేసి సర్వసాధారణంగా అందరూ కూడా అష్టైశ్వర్యాలను, ఆరోగ్యమను ఇలా ఏదో కోరుకుంటూనే ఉంటారు. అంతే తప్ప ఆ యొక్క అసలు ఈ రూపం ఎందుకు వచ్చింది, ఈ రూపం నాకు జ్ఞానాన్ని ప్రసాదించడానికే వచ్చింది అని తెలియబడేది కొంతమందికి మాత్రమే. ఇక్కడ ఇందాక చెప్పినట్టుగా అంటే సర్వసాధారణంగా కోరుకునేది, దాన్ని తెలిసిన తర్వాత ఉన్నది ఆ పరబ్రహ్మమే, అన్యము లేదు, ఉన్నది ఆ వేదమే, రూపం పొందినది అదే, రూపం లేనిది అదే అని తెలిసిన తర్వాత ఈ కోరికల వెంట పరిగెత్తకూడదు. నిన్న మొన్న వచ్చింది కదా, తృప్తి ఉండాలి. నీకు ఏది లభించాలో అది ఆవిడిచ్చి తీర్చు. మార్పులు చేర్పులు చేసే శక్తి కూడా ఆవిడకే ఉంది, నువ్వు అడగక్కరు. ఎలా అయితే పిల్లలకి తల్లి అడిగితేనే చెయ్యదు, వాడికి ఏది శ్రేయస్సుని కలుగజేస్తుందో ఆరోగ్యానికనండి ఏదైనా సరే, అంతకన్నా వేరే ఏం చేయగలుగుతుందండి ఆవిడ, బాహ్యమైన తల్లి. కానీ ఆ తల్లి అంటే రూపం దాల్చిన ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాలు ఏదైనా చేయగల సమర్థులు. కాబట్టి ఆ వారిని కనుక ఆరాధించినప్పుడు వారు ఆ చేస్తారు. కాబట్టి విగ్రహాలను ఆరాధించేటప్పుడు అంటే ఈ సత్యం తెలుసుకున్న తరువాత ఉన్నది పరబ్రహ్మమే, అన్యము లేదు, ఉన్నది అదే, సమానమే, అంతా కూడా అన్ని జీవరూపాలు అవే. కానీ ఒక మానవుడు మాత్రమే సాధన చేయగలుగుతాడు, సత్యాన్ని తెలుసుకోగలుగుతాడు. వివేక విచక్షణాలు వీడికి మాత్రమే ఉన్నాయి. మిగతా జంతువులకు కొంత ఉన్నట్టు మీకు అనిపించినా మనం ఈ కుక్క వీటన్నిటికీ అవి పరిమితికి లోబడి సాధన అవి చేయలేదు. కొన్ని జంతువులు పూర్వజన్మ విశేషమని మనకి గురువాయూరులో ఆ ఏను గురించి చెప్తారు, అట్లా కొన్ని క్షేత్రాల్లో కొన్ని జంతువుల గురించి చెప్తారు. ఒక సాలీడు కదా, ఇవన్నీ ఉన్నాయి మనకి. అంటే అవే ఆ జన్మ పొంది చేస్తున్నప్పుడు నీకేమైందిరా అని తెలుసుకోవాలి ఇక్కడ సూక్ష్మాన్ని, అంతేగాని వాటికి పూర్వజన్మండి అని తేలిగ్గా తీసేయడానికి కాదు. అంటే పరమాత్మ యొక్క శక్తిని మీరు గ్రహించాలి ఇక్కడ. అంటే ఆయన తలుచుకుంటే ఒక ఏ మాటలు ఆలోచన ఏది లేని జంతువులకు కూడా ఆయన ఆ సాధన శక్తిని ఇవ్వగలుగుతారు.
మరి అంత శక్తి ఇచ్చినప్పుడు నీకేమిటి? అది మనం గ్రహించవలసిన సూక్ష్మం అంతే తప్ప అవన్నీ పూర్వజన్మలో ఇవ్వండి ఏదో ఈ కర్మ విశేషం అని తేలిగ్గా తీసి పారేయడానికి కాదు. తీసి పారిస్తే నీకు వాటికి తేడా ఉంది కదా, వాటికి తేడా ఉంది, వాడికి పరబ్రహ్మ అనుగ్రహం ఉంది, నీకేంటి? ఆయన అనుగ్రహం ఇచ్చాడు, దాన్ని వృధా చేస్తున్నావు. కాబట్టి ఆ పరబ్రహ్మ యొక్క అనుగ్రహం వలన ఎప్పుడైతే నీకు జీవిత పరమ సత్యం తెలిసిందో అటు ఇటు పరుగులు ఎత్తకుండా అనవసరమైన వాటి గురించి లేనిపోని ఇవి చేయకుండా వ్యవహారం ఉంటుంది. కానీ దానిలో ఆ తాపత్రయము గోలో ఇవన్నీ అంటే లాభ మోహ క్రోధ మదమాశ్చర్యాలు అనే వాటిని రానివ్వకుండా సాధన చేస్తూ ఆ యొక్క అంటే ఏ పరబ్రహ్మ స్వరూపాన్ని ఏదని మీరు ఆరాధిస్తున్నారో ఆ అనుగ్రహం పొందాలి. అందుకని గుడికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీరు ఆరాధించే గుడికి వెళ్ళారే అనుకుందాం, ఆ యొక్క స్వరూపంకి. ఏ క్షేత్రాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే కోరుకోవలసింది అదే, అన్యం కోరుకోక్కర్లేదు. ఏది జరగాలో అది జరుగుతుంది. మార్పులు జరుపులు ఎన్నిటి నుంచో రక్షిస్తారు. ఎంతో మందికి అనుభవం, ఎంతో పెద్ద యాక్సిడెంట్ అనండి, ఇంకోటి అనండి, ఇంకో ఏదో జరుగుతుంది. కొంతమందికి జరుగుతుంది, జరిగినా కూడా వారికి ఏమాత్రం కూడా నష్టం జరగదు. అంటే ఆవిడ కర్మ ఎలా తీసేస్తుందో చూడండి. నీకు ఏమాత్రం అపాయం కలగకుండా నువ్వు కర్మ చెప్తారు కదా, ఆ పెద్ద యాక్సిడెంట్ రావాల్సి ఉంటే ఒక చిన్న గోరు మనకి తీసేస్తే ఎంత నింపగలుగుతుందండి? చిన్న కాస్త మహా అయితే ఒక్క రోజు అనుకుందాం గోరుకో చెప్పుకోవచ్చు, అంతవరకే నింపు. అది పెద్ద పట్టించుకునే అంత రోజు అంతా ఉండదు, దానికి ఏదైనా తగిలినప్పుడే. అంటే ఆ చిన్న కాబట్టి ఈ విధంగా అమ్మ కర్మని అనుభవింపచేస్తూ నువ్వు అనుభవించే అంటే బాధ నీకు లేకుండా చేయగలిగే శక్తి ఆవిడికి మాత్రమే. ఇలాంటివి ఎన్నో మనం చూస్తూనే ఉంటాం, మీకు అనుభవంలో కూడా ఉండే ఉంటుంది. లేదు అనడానికి లేదు, ఎన్నో కష్టాలు పుట్టిన తర్వాత అనుకుంటే రోగాలు అనండి ఏదైనా సరే వాటి నుంచి రక్షించేది కేవలం ఆ యొక్క పరబ్రహ్మ స్వరూపాలే. కాబట్టి అమ్మ యొక్క విగ్రహం కేవలం విగ్రహం కాదురా, జ్ఞానమే విగ్రహంగా ఉంది. ప్రజ్ఞానం బ్రహ్మ, విజ్ఞానం ఆనందం బ్రహ్మ, ప్రజ్ఞాన ఘనం, ఇవన్నీ శృతులు అంటే వేదం తెలియజెప్తోంది. ప్రజ్ఞాన ఘన స్వరూపిణి పాదాది శిరహ పర్యంతమగు మూర్తి అంతయు జ్ఞాన పదార్థ నిర్మితములైన అవయ విశేషములుగా కలది. జ్ఞానమేవ పరబ్రహ్మ, జ్ఞానం బంధాయ బంధాయ చ ఇష్యతే. జ్ఞానాత్మకం ఇదం విశ్వం, జ్ఞానాత్ అవిద్యతే. విద్యా విద్యేతి మైత్రేయి, జ్ఞానమేవో అపధారయ జ్ఞానమేవ ఉపధారయ. జ్ఞానమే బ్రహ్మము, జ్ఞానమే బంధహేతు. విశ్వమంతయు జ్ఞానమయం, జ్ఞానమునకు పరమైనది లేదు. విద్య అవిద్యలు జ్ఞానమేనని తెలుసుకో. అయితే అవిద్య కూడా జ్ఞానమేనా అంటే అర్థము ఆ అవిద్యలో కూడా నీకు కొన్ని తెలుస్తాయి కదా, అవిద్యలో ఉన్నప్పుడే నీకు జ్ఞానం గురించి తెలిసింది, నీకు బ్రహ్మం అని తెలిసింది. కాబట్టి కనపడేది కనపడనేది అన్ని ఆవిడే. రావణాసుడు ఆవిడే, రాముడు ఆవిడే, అంటే పరబ్రహ్మ స్వరూపమే. కాబట్టి ఇక్కడ వేరేగా తీసుకోక్కర్లేదు. తెలుసుకున్నవాడు ఆనందంగా ఉంటాడు, తెలియని వాడు అలా నశించు. అంటే ఇక్కడ మనం ఎలా వ్యవహరించాలి, మన గుణాలు ఎలా ఉండాలి, ఏ విధంగా మనము ఆ అమ్మని ఆరాధించాలి అనేది అంటే ఆ సాధన. కాబట్టి సాధన అంటే వేరేగా ఏం లేదు, నీ మనస్సే. అంటే అమ్మ యొక్క విగ్రహాలు, అమ్మ అంటే పరబ్రహ్మ యొక్క రూపాలు. విగ్రహము అనగానే ఏదో గుళ్ళ విగ్రహం అని కాదు, రూపాలు. ఈ జ్ఞానము సర్వభూత హృదయాంతరాళముల ప్రకాశ రూపమున ఉండి అంతఃకరణ వృత్తులు ప్రకాశింపజేయుచున్నది. ప్రకాశ రూపంలో ఉంది ఆవిడ. ఎక్కడ లోపల ఇలా ఉంది అని చెప్పడానికి లేదు కదా, రూపంగా లేదు, ప్రకాశంగా ఉంది. ఆ ప్రకాశమే నువ్వు అనుకునే ప్రాణం, ప్రాణశక్తి. ప్రాణం కనపడుతుంది ఏంటంటే కనపడదు, ఒట్టిగా ఊపిరి చూస్తారు, గుండె కొట్టుకుంటుందో లేదో చూస్తారు. కానీ వీటన్నిటికీ మూలం మళ్ళీ ఊపిరి ఎలా ఉంది, లోపల యంత్రం ఉందా? ఒక మీ గుండె కొట్టుకుంటుందంటే లోపల ఒక యంత్రం ఉందా? లేదు. ఎలా కొట్టుకుంటుందో తెలియదు, ఎందుకు ఆగిపోతుందో తెలియదు. మళ్ళీ ఏదో మిషన్ పెట్టి అంటాడు, మిషన్ నువ్వు పెట్టినా ఆ మిషన్ పనిచేసేటట్టు గుండె కొట్టుకునేటట్టు చేసే శక్తి ఏమిటి మళ్ళీ? కాబట్టి ఏదో ఏమిటి మిషన్ పెట్టేశామండి అంటే మరి అందరికీ మిషన్లు పనిచేస్తున్నాయా? అందరికీ అన్ని సక్సెస్ అవుతాయా? ఆవిడ అనుకుంటే సక్సెస్ అవుతుంది. ఆవిడ అంటే ఆ పరబ్రహ్మ స్వరూపాలు అనుకుంటారు. ఇక్కడ ప్రకాశ రూపంలో అంతఃకరణంలో ఉంది ఆవిడ. వృత్తులను ప్రకాశింపచేస్తుంది. సూర్యాది సకల కాంతిదాయకములను వెలుపల ఉండు వస్తు చైను ప్రకాశింపచేయు.
కానీ లోపల ఉండువాన్ని ప్రకాశింపచేయదు. అంటే బాహ్యమైనవి సూర్యాది సకల కాంతిదాయకం. అంటే ఈ సూర్యుడు అవన్నీ మీ లోపల బాడీలో ఏం చేయలేవు కదండి పాపం. మీ ఎముకల్ని ప్రకాశింపజేస్తే మీరు ఎండలోకి వెళ్తే మీ ఎముకలన్నీ కనపడతాయా? లోపల కనపడితే అంతే అందరు బారిపోరు. కాబట్టి అలా కాకుండా ఆ లోపల అసలైన దాన్ని ప్రకాశింపజేసేది ఆవిడ మాత్రమే. పూర్వజన్మలందరి అనుభవములను మనం ఈ జన్మం నా కొన్ని స్వప్న రూపంన చూడగలుగుతాం. అనుభవించబడని విషయము స్మృతి పదమునకు రాదు. ఇలా పూర్వజన్మ విషయము కొంత స్మృతి పదమున ఉండుటను, పసిపిల్లలు తల్లిని గుర్తించుట, ఆకలికి ఏడ్చుట, నవ్వుట మొదలగు చేష్టల జ్ఞానము మృత్యుతో నశింపక జన్మ జన్మముల అనుస్యూతంగా తెలియచుంది. ఒకే తరగతిలోని విద్యార్థుల ఒకే పాఠం ఒకే విధంగా చెప్పబడినను కొందరికి పూర్తిగా తెలుస్తుంది, కొందరికి కొంచెంగా, కొందరికి అసలే అర్థం. వారి వారి పూర్వ జన్మార్జిత జ్ఞాన ఫలమే అన్నాం. కావున జ్ఞానము నిత్యం. జ్ఞానము సర్వులందును కలదు కావున సర్వమనబడు. సర్వులకును నిజరూపమగుట అహం అనబడు. తన ఎందు వలె అందరి ఎందును నిజరూపమే అగుట తత్ అనబడు. ఎన్నడును నశింపక సర్వత్రా నిండి ఉండుట సత్. ఈ తత్ అంటే అది, ఏది మాత్రమే కలదో అది. సత్ అంటే నిత్యమైనది, సత్యమైనది. ప్రతి క్షేత్రమందును ఉండి తన ఆచరిత వ్యవహారమునకు అధిష్టానమగుట క్షేత్రజ్ఞుడు అనబడు. అంటే ఈ జీవుడు అనేది నిత్యము సత్యమునైనను ఆది అంతములు లేనిదైనను అవయవమగుట కేవల జ్ఞేయ మాత్రమే. అంటే ప్రకాశం అనండి. జ్ఞానం ఎలా కనపడుతుందంటే ఆచరణ వల్ల కనపడుతుంది. అంతేగాని నీకు జ్ఞానం ఉందా, నువ్వు తెలియగలవాడుగా, ఏదైనా సరే ఒకటి అంటే మీ ఆచరణ వల్ల, మీ మాటలు, ఆ మాటలన్నా ఆచరణే కదా, ఆచరణ వల్ల తెలుస్తుంది అని అర్థం. సర్వభూత శరీరం లందును సర్వధాతువులకును అధిష్టానముగా ఉన్నను సూక్ష్మాతి సూక్ష్మం ఒకట అజ్ఞానులకు దూరమునను జ్ఞానులకు సమీపంగాను ఉండున్నది. సర్వధాతువులకు సర్వభూత శరీరములందు అధిష్టానముగా ఉండాలి. సూక్ష్మాతి సూక్ష్మంగా అందరికీ ఉంది, కానీ చెప్పారు కదా అజ్ఞానులకు. అయితే ఇక్కడ తెలిసిన తర్వాత కూడా తెలియనట్టుగా ఉండేవాళ్ళు కూడా అజ్ఞానులే. అంటే దానివల్ల మాకేం నష్టం లేదంటే చేసేది ఏం లేదంటే, నాకు ఇదే ఇష్టము ఇలాగే ఉంటాను అనేవాడు చేసేది ఏముందండి, ఏమీ లేదు. నువ్వు నడవగలవు అన్నా కూడా కాదు, నేను కనపట్టుకునే నడుస్తాను అంటే ఏం చేస్తాను. కాబట్టి ఇక్కడ నీకు తెలియబడిన తర్వాత ఎలా ఉండాలో అలా ఉండాలి. ఆవిడ ఉంది, అందరిలోనూ ఉంది. తెలుసుకున్నవాడు ఆనందం పొందాలి అంటే అలా ఉండాలి. అక్కర్లేదండి నాకు ఇదే ఆనందం అన్నవాడికి చెప్పేది ఏముంది. అజ్ఞానులకు దూరముగా జ్ఞానులకు సమీపము. జ్ఞానమే ఆవిడ కాబట్టి ఇట్టి జ్ఞానమే స్వరూపంగా కలదగుట పరమేశ్వరి జ్ఞాన విగ్రహ. జ్ఞానము పలు రకాలు. నాకు బాహ్యంలో కూడా బోర్డు ఉన్నాయి కదా, సంగీత జ్ఞానం, చిత్రలేఖన, రకరకాలు. జ్ఞానం అనేది ఈ యొక్క వేదపరమైన జ్ఞానం శ్రేష్టమైనదని చెప్పడానికి పలు రకాలు అన్నారు. ఎందుకంటే అజ్ఞానం కూడా జ్ఞానం అని చెప్పారు కదా, అందుకని చెప్తున్నారు. సంగీతం కానివ్వండి, బుక్ నాలెడ్జ్ అనండి, ఇంకోటి అనండి, ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క రకం. వంట చేయటం, బ్రహ్మాండంగా బొమ్మలు వేయటం, ఇవన్నీ కూడా చాలా రకాలు. ప్రతి జీవికి ఇందు కొన్ని జ్ఞానములలో ఏదో ఒక జ్ఞానము ఉండి తీరుతుంది. ఇది అనంత విషయ జ్ఞానాన్ని కారణ రూపంలో తన యందు ఇముడ్చుకున్న స్వరూపం గలది. అమ్మ వేదమే స్వరూపంగా గలది కాబట్టి పరమేశ్వరి జ్ఞాన విగ్రహం. ఇటుకే ఆవిడే, అన్నిటికీ ఆవిడే, అసలైన దానికి కూడా. అది నాదే, నా గొప్పతనము, నేను చిన్నప్పటి నుంచి సాధన చేశాను కాబట్టి ఇవాళ బ్రహ్మాండంగా పాడగలుగుతున్నాను అని అహంకరిస్తే ఆ గొంతు మోగపోవడానికి క్షణకాలం పట్టదండి, సెకండ్ కాలం పట్టదు, ఒకవేళ ఆవిడ అనుకుంటే. ఇప్పుడు ఎలా అయితే తోటకాచార్యుడికి ఏది పాపం బుర్రకెక్కేదిగా, కేవలం అతను ఆ గురువుకి అలా సేవ చేశాడు అంతే. ఆ సేవకి ప్రతిఫలంగా గురువు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. అలా ఏదైనా చేయగల సమర్థత, అందుకనే జ్ఞాన విగ్రహ అన్నాము. ఇది చాలా చెప్పుకోవచ్చు. జ్ఞాన విగ్రహ, జ్ఞానత గురించి అనంతంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అంతా ఇందులోనే ఎమిడి ఉంది. ఈ రెండు చాలు వేదంలో చెప్పబడిన దానికనండి, బ్రహ్మస్వరూపవాన్ని చెప్పడానికి కానివ్వండి, ఇదే. ఇది చెప్పుకుంటే అసలు ఇంకా వేరే నామాలు కూడా అక్కర్లేదు. మరి
ఏ నామానికి ఆ నామం అలాగే ఉంటుంది, పరిపూర్ణంగానే ఉంది. అమ్మ యొక్క నామాలు సగం సగం చెప్పింది ఏదీ లేదు. ఒక నామాన్ని పట్టుకున్నామంటే అసలు మిగతా నామాలు అక్కర్లే, శ్రీమాత దగ్గర ఆగిపోవచ్చు. కానీ తృప్తిగా ఉంటది వినేవాడికని మొత్తం చెప్పుకోవటమే. నిజంగా ఆ జ్ఞానం లభించేవాడికి, జ్ఞానాన్ని ఆచరణలో పెట్టేవాడికి శ్రీమాత దగ్గర ఆగిపోవచ్చు. ఇంకా మళ్ళీ చెప్పక్కర్లేదు, అసలు శ్రీకే ఎంతో ఉంటుంది అనంతంగా. అన్ని అర్థాలు అందులోనే ఇమిడిపోయి ఉంటాయి. అందువల్ల అమ్మ యొక్క నామాలు ఏవి కూడా అసంపూర్ణంగా లేవు. ఒక నామాన్ని పట్టుకున్నా ధరించవచ్చు. సరే, ఇక్కడ మనం కాలానికి పరిమితికి లోబడి ఉన్నాం కాబట్టి కొంత మేరకు చెప్పుకోవటం. ఎందుకంటే అసలైన పరమ సత్యం తెలియబడింది, ఉన్నది పరబ్రహ్మమే, అదే రూపం. నువ్వు కృష్ణుని ఆరాధించిన, అమ్మని ఆరాధించిన, ఇంకో వినాయకుడో శివుడో ఎవరిని ఆరాధించినా కూడా అవన్నీ కూడా ఆ పరబ్రహ్మ స్వరూపాలే. ఆ స్వరూపానికి నాకు అభిన్నం. కానీ ఎప్పుడు నీవు ఆచరణలో పెడుతున్నావు, ఇప్పుడు ఆ విధంగా ఆ యొక్క అంటే ఆ నెగటివ్స్ ఏం లేకుండా పరమ శాంతంగా, అనవసరమైన టెన్షన్లు ఇలాంటివన్నీ ఏదీ లేకుండా ఎప్పుడైతే నువ్వు వ్యవహారంలో ఉండగలుగుతావో, అవసరమైనప్పుడు తల్లి కోపడచ్చు, ఇలాంటి పిల్లలు వేరే మార్గంలో వెళ్ళినప్పుడు ఆ విధంగా తెలుసుకుని తెలియబడుతుంది. ఎలాగో తెలియబడుతుంది. తెలియదంటే ఎవరికైనా తెలుసు, పిల్లలకి కూడా తెలిసి పనులు చేయకూడదు. తల్లులకు అంటే పెద్దవారికి తెలుసు, పిల్లలకి తెలుసు. ఇవాళ రేపు అంటే ఎప్పుడైనా సరే అని చేసేది తప్పో రేటో అందరికి తెలిసేది. తెలిసే తప్పులు చేస్తారు. తెలిసి తెలియక అనేది కేవలము ఒక కరుణతో అనే మాటే తప్ప, తెలియక చేసేది ఏదో ఒక 10 ఏళ్ల లోపు అనుకుంటాం కొన్ని. కానీ తప్పులు అనే గురించి చెప్తున్నాను నేను, వేరే వాటి గురించి చెప్తున్నాను. దోషములు మీరు తెలిసే చేస్తారు, తెలియక కాదండి. నిజంగా అన్ని ఒకవేళ మీకు తెలియక మీరంటే తెలుసుకుని చేయాలి కదా. ఎన్ని తెలుసుకుని చేయటం లేదు చెప్పండి, ఎన్నో చేస్తారు తెలుసుకుని ఎలా చేయాలి. మరి అలాంటప్పుడు దోషాలు మటుకు ఎందుకు చేయాలండి? తెలుసుకుని నిర్దోషులుగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఆ దోష పరిహారార్థము అంటే ఏం చెప్పాలి, తెలిసిన తర్వాత కూడా దోషం చేస్తారు. కాబట్టి దోషరహితులుగా ఉండే సమర్థత మీలో ఉన్నది. పరమాత్మ అందరికీ ఇచ్చాడు, ఆ జ్ఞానం ఉన్నది, అది కూడా జ్ఞానం. ఇది దోషము అంటే అధర్మం దోషం అని తెలియదంటే ఎవరికైనా తెలుసు, కానీ చేస్తారు కేవలం స్వార్థం. తనకి సరే అది డబ్బు విషయంలోనా, ఎందుకంటే కేవలం డబ్బు విషయంలోనే వాడు అధర్మంగా ఉండడు, చాలా రకాలుగా అధర్మంగా ఉంటుంది. ఒక పక్కవాడిని హింసించడం అనండి, మాటలతో అనండి, దేనికైనా సరే వాడికి తెలుసు అధర్మం. పక్కింట్లో చెట్టుకి పూలు కోయకూడదని తెలియదండి, తెలుసు. సర్వసాధారణంగా అంతే. పొద్దున్న లేచి దోషంతోటే వాడి జీవితం. ఎందుకంటే పక్కింట్లో నువ్వు కొనుక్కోగలిగితే కొనుక్కో, లేదా నీ ఇంట్లో ఉంటే బెడ్డు లేదు, ఫలమో పుష్పమో పత్రమో అన్నారు. అందుకే వినాయకుడు గరిక పెట్టినట్టు సంతోషిస్తాడు. ఇంత చెప్పినా కూడా నేను పక్కింట్లో పూలు కోస్తానంటే దొంగతనంగా వచ్చి, ఇవన్నీ మనం తెలుసుకోవాలి. చాలా రకాల దోషాలు తెలిసి చేసే ముందు తెలిసి చేసే దోషాలు మానేయండి, అప్పుడే దోషం అయితే ధర్మం. అందుకని ఒకటే మాట చెప్పారు, ఈ దోషము ఇవన్నీ ఇన్ని చెప్పటం ఎందుకురా, ధర్మంగా ఉండు, నీ మాట ధర్మం, నీ ఆచరణ ధర్మం, అన్ని ధర్మం, మనస వాచ కర్మణ నువ్వు ధర్మంగా ఉండు, అవతల వాడి సంగతి నీకు అనవసరం. అందుకే రావణాసురుడు దుర్మార్గుడైనా అతన్ని అనుసరించిన వాళ్ళందరూ నశించారు. రావణాసురుడిది దోషం అని చెప్పి ఆ యొక్క అంటే అక్కడ ఉండకుండా, అధర్మం దగ్గర ఉండకుండా విభీషణుడు ధర్మం దగ్గరికి వచ్చాడు కాబట్టి అతని గురించి చెప్తుంది. నువ్వు ధర్మంగా ఉండు, ఎందుకు నువ్వు భయపడాలి? నువ్వు భయపడ్డావు కాబట్టి నువ్వు అధర్మపరుడు. అందుకని పరబ్రహ్మ అంటే ఎవరే నువ్వు చేసావు కదా, నిన్నెందుకు రక్షించాలంటే అని నువ్వు ధైర్యంగా ఉండు. ఆ ధైర్యం అంటే ధర్మపరమైన ధైర్యము నీకు ఎప్పుడూ రక్ష. ఎందుకంటే ధర్మమే దైవం కాదు. అనిపించవచ్చు ఏమండి ధర్మంగా ఉంటే ఈ రోజుల్లో కుదురుతున్నాయి, ఇవన్నీ ఉట్టి కథలండి. నువ్వు ఉండు, ఎక్కడ నీ చేత ఏం చేయించాలో ఆయన చూసుకుంటే నీకు ముందు ఆ ధైర్యం ఉండాలి. నాకు పరబ్రహ్మం ఉన్నాడు అన్న ధైర్యం నీలో ఉండాలి. కాబట్టి ధర్మ ఆచరణ అనేది అత్యంత శ్రేష్టమైనది. మిగతా నీకు అనవసరమైన విషయాలు
ఏది ఎలా జరగాలో ఆల్రెడీ నిర్ణయించింది కాబట్టి ఏమిటి నేను అధర్మం చేయాలని నిర్ణయించారేమో అని అంటే అనవసరమైన మాటలు మాట్లాడరాదు ఇక్కడ. ఎందుకంటే నీవు అది చేస్తూ అదే చేస్తున్నారని అంటే కాబట్టి నీకు కూడా శిక్షించాలని ఆవిడ రాసిందని అంటే అప్పుడు ఏం చేయగలరు? ఇక్కడ అనవసరమైన ఎన్నో, ఎందుకంటే ఇది ప్రపంచం, వ్యవహారంలో అనేక రకాలు ఉంటాయి. ఇలా ఉంటుంది, అలా ఉంటుంది, గమ్మత్తుగా ఉంటూ ఉంటాయి. మనకి చాలా కన్ఫ్యూజన్ గా కూడా ఉంటుంది. కాబట్టి అంత కన్ఫ్యూజన్ పొందక్కర్లేదు. చక్కగా నిశ్చలంగా ఉంది, ధర్మ మార్గంలో ఉండండి. ఆ ధర్మమే మిమ్మల్ని జ్ఞాన విగ్రహాలను చూస్తుంది. విగ్రహం అంటే రూపం అని అర్థం. కదలకుండా మెదలకుండా ఉండేది విగ్రహం కాదు. చలనమున్న జ్ఞానం ఆచరణలో కనపడేది రమణ మహర్షి తెలియను మనకి, రామకృష్ణ పరమహంస అబ్బాయి తరం చాలు మనకి పొగలేదు. అనేకంగా తెలిసి ఏం చేస్తామంటే పేర్లు గుర్తుండో లేదా వాళ్ళవన్నీ చాలు మనకి. ఆచరణ చేయాలంటే ఎన్నో అక్కర్లేదు కదండి. ధర్మాచరణ చేయడానికి ఎవరు కావాలండి? ఉదాహరణలు కావాలి. నీ మనసు నిశ్చయం చేసుకోవాలి. మనసుందా? నిజంగా లేదు, కానీ ఆ మనసులోనే ఏదో ఉంది. అంటే ఆ లేని మనస్సు ఏదైతే నువ్వు ఉందని అంటున్నావో అక్కడ నిశ్చయం చేసుకో. నేను ధర్మంగానే ఉంటాను. ధర్మం అంటే చెప్తున్నాను కదా, మీ మాట, మీ వ్యవహారం అన్ని కూడా ఎక్కడ కపటత్వం అనేది ఉండకూడదు. ఎక్కడా కపటత్వం ఏమాత్రం కూడా. చిన్నపిల్లలకి మాయ గుచ్చి ఇది ఐస్ క్రీమ్ కాదు అని ఇంకోటి ఏదో, లేదా ఐస్ క్రీమ్ ఇది అని వేరేది అది పెట్టవచ్చు వాళ్ళ ఆరోగ్యం కోసం. పెద్దవాళ్ళు తినను అంటే ఏదో మనం అలా వాళ్ళ ఆరోగ్యం కోసం మనం చిన్న చిన్న అవి పర్వాలేదు. ఎందుకంటే అది ప్రాణ రక్షణ కోసం మీరు చేస్తున్నారు కాబట్టి అలాంటివి పర్వాలేదు. కానీ నీ స్వార్థం కోసం నువ్వు ఆ కపటత్వం అనేది, ఈ కపటత్వాన్ని ఎక్కడ ఎక్కువ చూపిస్తాడంటే దైవం దగ్గర, గురువుల దగ్గర చూపిస్తాడు. ఆ దైవం దగ్గర ఏదో చెప్తా, ఏదో చేస్తా. ఇవి చాలా మీకు అనుభవాలు. నేను మళ్ళీ విడిగా ఎందుకు చాలా సార్లు ఇంత ముందు కూడా చెప్పుకున్నాను. కాబట్టి ఈ కపటత్వం అనేది, కపటత్వమే పెద్ద దోషం. కాబట్టి చక్కగా నిష్కల్మషుగా ఉండండి, ధర్మంగా ఉండండి చాలు. దైవం నీ దగ్గర నుంచి ఏం కోరుకోవడం. నువ్వు ఇస్తున్నప్పుడు మటుకు అలా లేదనుకోండి మాట్లాడుకుంటూ కూర్చో. ఆయన అడిగాడా నిన్ను? అడిగినప్పుడు ఉన్నతమైన వారికి ఎలా మనం ప్రసాదించాలో అలా చేయాలి. ఇంట్లో ఉంది కదా 4 రోజులకి తీసుకెళ్లి పండు ప్రసాదిస్తే, ఎవరో పెట్టిన చీర ఉందండి వేస్ట్ అయిపోతుందని గుళ్ళో ఇచ్చేస్తే దోషం ఉంది. పుణ్యం ఎవరికి పోయిందండి? ఆ చీరని అంటే ఆ వస్త్రాలు ఎవరైతే నీకు సమర్పించారో వాడికి పోతుంది, నీకు రాదు. ఇవన్నీ ఇలాంటి పని చాలా తెలియక చేసేవి కాదండి, తెలిసే. నువ్వు దైవానికి ఇస్తున్నావు ఎందుకు? నువ్వు ఏదో కోరికనా ఏదో, మరి అప్పుడు ఎలా తెలుస్తాడండి? కాబట్టి ఇలాంటివి చాలా ఉంటాయి. ఆ దోషాల్లోకి వెళ్ళకండి, నిష్కల్మషులుగా ఉండండి, ముఖ్యంగా ఆ ధర్మంగా ఉండండి. శుభం భూయాత్.